చూడండి, ఇది ఇంట్రొడక్షన్ అనమాట. ఈ బుక్స్ మీకు ఎక్కువ వచ్చినాయి. అరే పిల్లలు అంటే ఇక్కడ మనకి స్క్రీన్ మీద 2 పేజీలు కనబడుతున్నాయి కదా అని చెప్పి మీకు వచ్చిన బుక్స్లో అలా ఉండకపోవచ్చేమో, చూసుకోండి. ఇది మేము సిస్టము మాకు అనుకూలంగా ఉండడం కోసం ఇలా పెట్టుకుందనమాట. ఓకేనమ్మా. అంటే ఏదో పైపైన చెప్పేస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. కొద్దిగా డెప్త్గా వెళ్ళి సబ్జెక్ట్ని ఇవ్వగలిగితే అంతకన్నా ఇంకో ఏం ఉంటుందండి. చూడమ్మా, ఇది 2D కోఆర్డినేట్స్. ఫస్ట్ చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, దానికి రిలేటెడ్గా ఉన్నాయి చూద్దాం మనం. డిస్టెన్స్ అంటే ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్లో ఒక పాయింట్ ఉందమ్మా, మీ క్యాంపస్లో ఒక పాయింట్ ఉందనుకుందాం. ఇక్కడ నుంచి మీకున్న దానికి డిస్టెన్స్ ఎంత కనుక్కోవాలి అంటే మ్యాథమెటికల్గా మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటి మాస్టారు అంటే ఆ ఫార్ములా పేరే ఆల్రెడీ 10th విన్నదేరా మీరు వచ్చేసి. పాయింట్ x1, y1, ద సెకండ్ పాయింట్ విల్ బి x2, y2. ఆ డిస్టెన్స్ కనుక్కునే ఫార్ములా రూట్ అండర్. అరే ఇంతకీ ఇక్కడ మా ఇన్స్టిట్యూట్ నుండి మీ క్యాంపస్ కన్నా, మీ క్యాంపస్ నుండి మా ఇన్స్టిట్యూట్ కన్నా డిస్టెన్స్ అయితే మారదు, సేమ్ టు సేమ్. ఎనీ డౌట్? మారదండి. ఫార్ములా వచ్చేసి రూట్ ఓవర్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇలాగే రాయలు, రూల్ ఏం లేదండి. రూట్ ఓవర్ x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. ఇది డిస్టెన్స్ ఫార్ములా, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. అది బాగా గుర్తుంచుకోండి. అరే సమ్స్ చేసేటప్పుడు నేను ఫార్ములా రాసుకున్నాను, మాకు సార్ గారు ఫార్ములా చెప్పారు. అక్కడ 2, 3 ఇచ్చాడు అనుకుంటారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x1, y1 అని పేరు పెట్టాలి. 4, 5 ఇస్తే x2, y2. అటువంటి పనులు చేయమాకండి అన్న, టైం అంతా తినేసిద్ది. రిమెంబర్, మనం ఐపీలో లేం, వీఆర్ ఇన్ ఆబ్జెక్టివ్ ప్యాటర్న్. మనం ఇప్పుడు ఎంసెట్ స్ట్రీమింగ్లో ఉన్నాం రా. సో ఇక్కడ ఎక్కువగా పని చేయాల్సింది మన చెయ్యి కాదు, బుర్ర. మీరు ఎంత బుర్ర పదునుగా షార్ప్గా పెట్టుకుని వాడుకుంటే అంత టైం ఎక్కువ సేవ్ అవుతుంది, అని ఎక్కువ బిట్లు పెట్టగలరు, ప్రాపర్గా పెట్టగలరు. అంతే బాగా గుర్తుంచుకోండి. సడన్ సమ్ చేసి వస్తుంటాయిరా తక్కువని చెప్పేసి మనకి 14 స్క్వేర్ కనబడింది అనుకో, ఆన్సర్ చెప్పగలగాల. మళ్ళీ మనం ఆలోచిస్తూ కూర్చోకూడదు. ఇందుకే 14 స్క్వేర్ ఎంతనా 196. అరే 30 స్క్వేర్ వరకు మైండ్లో ఎప్పటికప్పుడు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. 30 స్క్వేర్ నాకు రావాలి, మాకు సార్ చెప్పారు 30 స్క్వేర్. దానివల్ల బెనిఫిట్ ఏంటి సార్? కొన్ని లెక్కలు చేసేవాడు తక్కువ వస్తుండేవి. మళ్ళీ అప్పుడు పిల్లలాగా మనం రఫ్లో చేసుకుని కూర్చుండే అటాక్ నాన్న చిన్నపిల్లలాగా. ఓకేనా? 17 స్క్వేర్ అంతా 289, 24 స్క్వేర్ అంతా 576, 13 స్క్వేర్ అంతా 169. అలా కొన్ని నంబర్లు 30 వరకు మనకి మైండ్లో రన్ అవుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ ఉండాలి. అంతే. ఓకేనా? చూడండి నెక్స్ట్ ఇది ఆరిజిన్ మాస్టారు. ఇది ఒక పాయింట్ ఇక్కడ ఉందమ్మా, p(x) అనే పాయింట్ ఉందా. ఆరిజిన్ నుంచి ఆ పాయింట్కి నేను డిస్టెన్స్ కనుక్కుంటున్నాను. ద డిస్టెన్స్ టు ద పాయింట్ p ఫ్రమ్ ద ఆరిజిన్ అంటే OP కనుక్కోవాలంటే ఫార్ములా రూట్. ఇంకా ఆరిజిన్ అంటే 0, 0నేగా, ఇంకా దాన్ని మనం ముట్టుకోవాల్సిన అవసరమే లేదు. దాన్ని వదిలేసి పాయింట్ ఏదైతే ఉందో దానికి స్క్వేర్ వేస్తే సరిపోతుందో, అంటే రూట్ ఓవర్ x² ప్లస్ y². రూట్ ఓవర్ x² ప్లస్ y², అది మనం వేయాల్సిన ఫార్ములా. అక్కడ చూడండి అదే ఉంది. థర్డ్ వన్ వచ్చేసి ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్. అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్, పాయింట్స్ ఏమి ఇచ్చారా? x1, y1, x1, అంటే ఇక్కడ పెడతానన్న x1, y1, ఇంకోటి x2, y2. అంటే అక్కడ లైన్ మీద 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఆల్రెడీ అక్కడ x కోఆర్డినేట్స్ ఈక్వల్ కదా, ఇంకా చేసేది ఏముంది, సింపుల్గా y కోఆర్డినేట్స్ని సబ్ట్రాక్ట్ చేసేసి మైనస్ పెడితే సరిపోతుంది. లేకపోతే mod y2 - y1 వేసినా పర్లేదు. ఇంకా చెప్పాలంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసి పడేసేయండి. ఇప్పుడు మీ ఏజ్కి నా ఏజ్కి డిఫరెన్స్ అడిగారా కనబడుతుంది. మీరు చిన్నపిల్లలు, నేను పెద్దవాడిని కాబట్టి ఏం చేస్తాం మనం, నా ఏజ్ నుంచి మీ ఏజ్ తీసేద్దాం అంతే. ఒకవేళ పొరపాటున చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ తీసే మైనస్ వస్తుందిగా, దాన్ని పోగొట్టడానికి ఏం పెట్టుకోవాలి మనము, మాడేసి పెట్టుకోవాలి. అందుకే ఫార్ములా. అరే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినరా, కొన్ని సినాప్సిసే సమ్లా కూడా అడిగేస్తాడు. కొన్ని ఫార్ములాలే మీరు చూస్తుంటారు కదా. బేసికల్గా అది ఒక ఫార్ములా, కానీ ఫార్ములాని ఒక బిట్లాగా అడుగుతుంటాడు ఎంసెట్లో. మనకు అది అదృష్టం. ఓకేనా? చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్
x1 కామా y1 అండ్ q x1 కామా y2 ఈజ్ ఎవరైతే మారారో వాటి మధ్యలో డిస్టెన్స్ అంటే mod y1 మైనస్ y2. నెక్స్ట్ ఫార్ములా చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ p ఆఫ్ x1 కామా y1 అండ్ q ఆఫ్ చూడండి పిల్లలు p ఆఫ్ x1 కామా y1 అండ్ q ఆఫ్ x2 కామా y1 x2 కామా y1 ఈజ్ ఫార్ములా వచ్చేసి mod x1 మైనస్ x2. అరే రెండు x కోఆర్డినేట్ ఈక్వల్గా ఉంటే అది వర్టికల్ లైన్ ఏలైనా వర్టికల్ లైన్, y కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉంటే అది హారిజంటల్ లైన్ ఏలేనండి హారిజంటల్ లైన్. అవి కూడా చెప్తాను రా. అరే గ్రాఫికల్గా లైన్లు 3 రకాలమ్మా. అది ఒకటి ఇలా గీస్తాము, ఇంకోటి ఇలా గీస్తాము, ఇంకోటి ఇలాగా అంటే కొద్దిగా క్రాస్గా వచ్చేలాగా. దీన్ని హారిజంటల్ లైన్ అంటారండి. ఏం నేను మాస్టారు హారిజంటల్ లైన్. అలా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అరే హారిజంటల్ లైన్ అంటే అమ్మతోడు అడ్డంగా గీసారు అంతే. నెక్స్ట్ ఇలా నిలువుగా ఉందనుకున్నాను, దీన్ని ఏమంటాం మాస్టర్ అంటే వర్టికల్ లైన్. అండ్ దిస్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ నాన్ వర్టికల్. అటు అడ్డంగా నిలువుగా లేదు కాబట్టి నాన్ వర్టికల్, వెజ్ నాన్ వెజ్ లాగా. ఏం సార్ నాన్ హారిజంటల్ అనొచ్చుగా అంటే అనుకోండి, కానీ నాన్ వర్టికల్ అయినా అనగానే మనకి తెలిసిపోతుంది. అది గుర్తించు. హారిజంటల్, వర్టికల్, నాన్ వర్టికల్. గ్రాఫ్ పరంగా మనకి అరే లైన్ గీయరా అంటే ఇదిగో 3 రకాల లైన్ గీయచ్చు. మరి ఇది ఇలా కూడా రావచ్చు. అది హారిజంటల్ ఇలాగ అడ్డంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడమ్మా, ద డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ పి ఫ్రమ్ ఇది ఒక మంచి విషయం రా. 5వ పాయింట్ x యాక్సిస్ y యాక్సిస్ ఆరిజిన్ అమ్మా. ఓకేనా, ఇక్కడ ఒక పాయింట్ ఉందంటండి p ఆఫ్ x అనే పాయింట్ ఉంది మాస్టారు. నన్ను వీడు ఎవడు x యాక్సిస్ నుంచి p అనే పాయింట్కి ఉన్న డిస్టెన్స్ని కనుక్కుంటున్నాను. అంటే mod y x యాక్సిస్ అంటే y కోఆర్డినేట్, అది mod y. అదే y యాక్సిస్ని కనుక్కోవాలనుకోండిరా, అది వచ్చేసి mod x. ఎందుకంటే ఇక్కడ 2,3 రాస్తానా. 2 ఎవరిది, ఇదిగో x యాక్సిస్ మీద ఆరిజిన్ నుంచి ఉన్న డిస్టెన్స్ అనమాట. ఇది 2, మరి ఇది ఒకటేగా, అందుకే మాట. y కోఆర్డినేట్ 3 వచ్చేసి ఆరిజిన్ నుంచి ఆ పాయింట్కి ఇదిగో ఇక్కడ అనమాట. ఇది అది 3 మాడ్లెస్. ఎందుకంటే డిస్టెన్స్లు కానీ లెంత్లు కానీ డెప్త్లు కానీ హైట్లు కానీ వెయిట్ కానీ ఇవన్నీ కూడా నెగిటివ్ క్వాంటిటీలో చెప్పకూడదు. కాబట్టి మనం ఏం పెట్టాలి, మనం కంపల్సరీగా మాడ్యులస్ని అప్లై చేయాలి. ఏం అప్లై చేయాలరా, మాడ్యులస్ని అప్లై చేయాలి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ అమ్మా సెక్షన్ ఫార్ములే. మంచి బిట్రా, మంచి పాయింట్ అనమాట. సెక్షన్ ఏ ఫార్మ్ అమ్మా, సెక్షన్ ఫార్ములే, గుర్తుంచుకోండి. అరే పిల్లలు, ఇవన్నీ సినాప్సిస్. 1B మనకి ఈజీగా రావాలి అంటే ముందు ఈ నాలెడ్జ్ మన దగ్గర బాగా గ్రిప్లో ఉండాలి. సెక్షన్ ఫార్ములే ఈసారి పదము అనుకో మాకండి, నేను చెప్తా. అరే సెక్షన్ అంటే ఇదిగో ఒక లైన్ని, నా దగ్గర ఇంకో పెన్ లేదు పిల్లలు, ఒక లైన్ని ఇంకొక లైను ఇలా కోసుకుంటూ వెళితే కట్ చేస్తే దాని సెక్షన్. సెక్షన్ అంటే ఇది. లేకపోతే ఒక లైన్ని ఒక పాయింట్ కనుక డివైడ్ చేస్తే అది కూడా సెక్షన్ అవుతుంది. అందుకే దానికి రిలేటెడ్గా ఉండే ఫార్ములా తెచ్చుకుంటాను కాబట్టి ఇక్కడ ఏం పెట్టాడు, సెక్షన్ ఫార్ములా అని హెడ్డింగ్ పెట్టాడు. ఏ అనే పాయింట్ని బి అనే పాయింట్ని జాయిన్ చేస్తే మనకు లైన్ సెగ్మెంట్ వచ్చింది. ఆ లైన్ సెగ్మెంట్ని పి అనే పాయింట్ డివైడ్ చేసింది. ఇక్కడ ఒక సెక్షన్ ఫార్ములాను వాడతాం అన్నమాట. ఇందుకే పి అనే పాయింట్ చూడండి అమ్మా, లైన్ మీద ఉంది చూసారా. అరే ఆ పి అనే పాయింట్ లైన్ మీద ఉంటే దాన్ని ఇంటర్నల్ పాయింట్ ఆఫ్ డివిజన్ అంటాం. ఏమంటానా, ఇంటర్నల్ పాయింట్ ఆఫ్ డివిజన్. ఒకవేళ ఏని బిని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ని పి అనే పాయింట్ బయట నుంచి డివైడ్ చేసింది అనుకున్నా, ఎక్కడి నుంచి, అవుట్ సైడ్ నుంచి, దాన్ని ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ డివిజన్ అంటాం. అంటే బయట నుంచి ఆ లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేస్తుంది. సార్ బయట నుంచి ఎలా డివైడ్ చేసి సార్ మాకు అర్థం కావట్లేదు, మీరు ఎవరు చెప్తారు కానీ అని అనుకోమాకండి. అప్పుడు ఏం చేస్తామంటే అందుకు డాట్ లైన్ పెట్టారు. ఈ లైన్ ఎక్స్టెండ్ చేస్తాం.
అప్పుడు డిస్టెన్స్ని కనుక్కుంటాం. అదిగో ఈ ఏపీ డిస్టెన్స్ బీపీ డిస్టెన్స్ కనుక్కుని రేషియో ఫామ్ చేస్తాం అనమాట. ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ఆ పాయింట్ ఎంత అవుతుందో రేషన్ నుంచి పాయింట్ కూడా బయటకు వచ్చేస్తుంది. అర్థమవుతుందా? అదిగో చూడండి, అదిగో P is any point on the line segment through capital A and B. P divides AB in the ratio AP is to BP. If AP and BP are in the same sense, same direction, అంటే రెండు ఒకే వైపు ఇలా వెళ్తుంటాయి, then the division is internal, otherwise the division is external. చూడమ్మా, the point P which divides the line segment joining x1 comma y1 and x2 comma y2 in the ratio m is to n internally. ఏంటన్నా ఇంటర్నల్లీ అనగానే ఏ ఫామ్లో వాడాలరా? ప్లస్ ఫామ్లో వాడాలి. మనం గుర్తుంచుకోండి, ఫామ్లో వచ్చేసి మనకి రేషియో m is to n రా. అరే ఎలా గుర్తుంచుకోవడం చెప్తాను చూడండి మా టెక్నిక్. ఇది ఏ, ఇది బి, ఇది డివైడ్ చేసే పాయింట్ పి, రేషియో m is to n. అరే ఇది ఇలా వెళ్ళాలి, ఇదిగో mx2 ప్లస్ nx1 అలా గుర్తుంచుకోండి. ఎమ్ని అటువైపు తీసుకెళ్ళాలి, ఆ ఎక్స్ కోఆర్డినేట్, ఆ ఎన్ని ఇటు ఎక్స్ కోఆర్డినేట్ తీసుకురావాలి. అంటే ఫామ్లో ఏంటన్నా మనకి వచ్చేసి చూడండి, p ఈజ్ ఈక్వల్ టు mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n కామా my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. అది ఒక్కసారి ఫార్ములా చూడండి రా, mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n కామా my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. సార్ ఇందులో mn అంటే ఎవరండి? mn అంటే రేషియో, అది డివైడ్ చేసే రేషియో ఇచ్చానుగా. మిగిలిపోయిన x1 y1 x2 y2 అంటే అవి కోఆర్డినేట్స్ ఆఫ్ ద గివెన్ 2 పాయింట్స్, అది ఇచ్చిన 2 పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ అన్నమాట. ఒకవేళ అదే ఎక్స్టర్నల్ పాయింట్ అయితే సేమ్ ఫార్ములారా, ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ డివిజన్ కనుక్కునే ఫార్ములా సేమ్ ఫార్ములా, కాకపోతే ఇది వచ్చేసి మైనస్తో రిప్రజెంట్ చేస్తామన్నమాట. అంటే ఫార్ములా mx2 మైనస్ nx1 బై m మైనస్ n, my2 మైనస్ ny1 బై m మైనస్ n. ఇక్కడ mn అంటే ఎవరున్నారు మనకు వచ్చేసి రేషియో, x1 y1 x2 y2 అంటే గివెన్ 2 పాయింట్స్ అనమాట. ఏదైతే లైన్స్ ఇవన్నీ జాయిన్ చేస్తున్నా అవి 2 పాయింట్స్ అనమాట మనకి. ఓకేనండి. అట్ ద సేమ్ టైం ఈ ఏబి అనే 2 లైన్స్ అంటే లైన్ సెగ్మెంట్కి ఇది కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలరా? మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ ఫార్ములా x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2. మిడ్ పాయింట్ ఫార్ములా అనమాట. ఫార్ములా ఒకసారి చదవడం నాకు, x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. ఒకసారి చూద్దాం. ఓకే, ఇది ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ రా. సేమ్ ఇంకో విషయం, మీరు అంటే లోకస్ చేంజ్ ఆఫ్ ఎక్సెస్ స్ట్రైట్ లైన్స్ పారాస్ట్రైట్ లైన్స్ ఇది ప్రీ రిక్వెసిట్స్ అనమాట, ప్రీ రిక్వెసైట్స్. ఇది బాగా నేర్చుకుంటే 3D అంత ఈజీ. ఇది ఇప్పుడు కాన్సెప్ట్ అక్కడ వాడతాం. అందుకని P is any point on the line passing through x1 y1 and x2 y2, then the ratio in which P divides AB bar, in which P divides AB bar. ఒకవేళ P అనేది కనుక AB బార్ని డివైడ్ చేసింది, ఆ చేసిన రేషియో కనుక్కోండి. అని ఇప్పుడు నేను చెప్పే ఫార్ములాని మనము ఎక్కడ వాడుంటాము అంటే ఎస్ అప్లికేషన్స్లో టాంజెంట్ నార్మల్ మ్యాక్సిమం ఒక లెక్కల్లో ఒక కర్వ్కి ఒక P అనే పాయింట్ దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేస్తే అది x యాక్సిస్ని y యాక్సిస్ని AB అనే పాయింట్ దగ్గర డివైడ్ చేస్తే ఇది P అనుకోండి. ఆ PA ఇస్ టు PB అనే రేషియో కాన్స్టెంట్ చెప్పంటాడు, గుర్తుందరా? MSC అని వచ్చిందే, ఆ లెక్కలో వాడతాం అన్నమాట ఫార్ములాని. ఇందుకే స్టోరీ ఏంటి? ఇది A x1 కామా y1, అది B x2 కామా y2. ఇది P అనే పాయింట్ అనమాట. ఈ P అనే పాయింట్ వచ్చేసి x కామా y. అంటే AB అనే లైన్ సెగ్మెంట్ P అనే పాయింట్ డివైడ్ చేసేసిందిరా. ఆ డివైడ్ చేసేసిన తర్వాత రేషియో అంటే ఇటువైపు ఎంత కట్ చేసింది, అటువైపు ఎంత కట్ చేసింది, ఇదిగో ఈ భాగం ఎంత, ఈ పార్ట్ ఎంత కనుక్కోవడమే ఫార్ములా.
ఉపయోగపడేది అన్నమాట. అంటే PA/PB ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి మనకి రేషియో ఫార్ములా అదిగో మూడిట్లోని ఎక్స్ కోఆర్డినేట్స్ అనమాట. అంటే x1 - x బై x - x2. ఎనీ డౌట్? అదిగో x1 - x బై x2 - x కాదమ్మా, x1 - x బై x - x2. అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ లేకపోతే అదర్వైజ్ y1 - y బై y - y2. అరే ఇదే 3D అయితే మూడోది కూడా వచ్చిందిరా, z1 - z బై z - z2 అని చెప్పేసి. 3D కాదు కదా, అందుకే ఇక్కడ వైల్తో ఆగిపోయాను అనమాట. చూడమ్మా, అబ్బా 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 మంచి టాపిక్. ఏం టాపిక్ ఏంటన్నా? హార్మోనిక్ కాంజుగేట్ అంటే ఏంటి సార్ మాకు అర్థం కాలేదు. అరే పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్, అందుకే నెక్స్ట్ వచ్చింది. సూపర్, మంచి మంచి పేర్లు భలే 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 వచ్చేస్తున్నాడు. ముందు చూద్దాం హార్మోనిక్ కాంజుగేట్ అంటే ఏంటి. అంటే ఏం లేదురా, ఏబి అనే రెండు పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ వచ్చింది. ఆ లైన్ సెగ్మెంట్ని పి అనే పాయింట్ కొంత రేషియోలో డివైడ్ చేసింది అనుకుందాం. కొంత రేషియో ఏది m/n అని అనుకుందాం. ఓకేమ్మా, ఎవరు పి అనే పాయింట్ ఎవరిని ఏబి అనే లైన్ సెగ్మెంట్ ఎంత రేషియో m/n. ఇప్పుడు అదే లైన్ సెగ్మెంట్ని క్యూ అనే పాయింట్ అవుట్ సైడ్ నుండి కనుక డివైడ్ చేస్తే, క్యూ అనే పాయింట్ ఎక్కడ నుండి డివైడ్ చేయాలరా? అవుట్ సైడ్ నుండి విత్ సేమ్ రేషియో. అప్పుడు ఏమంటామంటే పి ఈజ్ హార్మోనిక్ conjugate of Q, or otherwise Q is harmonic conjugate of P. రెండు ఒకదానికొకటి ఏమవుతారో అది హెడ్డింగ్, అది రెండు ఒకదానికొకటి ఏమవుతాయమ్మా? హార్మోనిక్ కాంజుగేట్ అయిపోతాయి. చూడండి ఒకసారి, ఇఫ్ P and Q divide internally and externally in the same ratio. జాగ్రత్త వింటున్నారా పిల్లలు? ఇఫ్ P and Q divide AB in the ratio internally and externally, then P is called harmonic conjugate of P and Q is called harmonic conjugate of P. అంటే ఇది దానికి హార్మోనిక్ కాంజుగేట్, అది దీనికి హార్మోనిక్ కాంజుగేట్ అనమాట. ఇందులో రెండు విషయాలు ఉంటారా? రెండో విషయం మాత్రము మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ చూడండి, Q is harmonic conjugate of P with respect to AB, then అరే ఎప్పుడైతే ఇది A, ఇది B, ఇది P, ఇది Q, ఎప్పుడైతే పీకి అనే ఒకదానికొకటి హార్మోనిక్ కాంజుగేట్ అయిపోయినాయో దాని అర్థము అవన్నీ కూడా నాలుగు కూడా ఒకే లైన్ మీద ఉన్నట్టు అనమాట. ఇప్పుడు స్టోరీ ఏంటంటే ఏపీ కామా ఏబి కామా ఏక్యూ ఆర్ ఇన్ హెచ్పి, అంటే ఏంటమ్మా? హార్మోనిక్ ప్రోగ్రెషన్. అంటే ఎవరెవరు? ఏపీ అంతనారా చూడండి ఒకసారి. ఏపీ అంటే ఇటు నుంచి సార్, ఇటు ఫస్ట్ ఏపీ, తర్వాత ఏబి, తర్వాత ఏక్యూ, ఈ మూడు కూడా ఏమవుతాయండమ్మా? హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. అసలు హెచ్పిలో ఉండడం అంటే ఏంటి ఒకసారి చూడండి. అరే ఏబిసి కనుక ఏపీలో ఉంటే కండిషన్ మనకి 2b ఈజ్ ఈక్వల్ టు A+C ఏపీలో ఉంటే. ఒకవేళ అవే మూడు లెటర్గా జీపీలో ఉన్నాయనుకోండి, జామెట్రిక్ ప్రోగ్రెషన్, అప్పుడు B² ఈజ్ ఈక్వల్ టు AC. హెచ్పిలో ఉన్నాయనుకోండి, దీనికి ఫుల్ రివర్స్ రా, 2/B ఈజ్ ఈక్వల్ టు 1/A. ప్లస్ 1/C. ఈ కండిషన్ ఎవరికినా? హార్మోనిక్ కాంజుగేట్ అన్నమాట, అది గుర్తుంచుకోండి. ఇక్కడ స్టోరీ ఏంటి? పీకి ఒకదానికొకటి కాంజుగేట్ అయితే, కాంజుగేట్ అన్నారా హార్మోనిక్ కాంజుగేట్ అయితే ఆటోమేటిక్గా నలుగురు కూడా డిస్టెన్స్లో ఇవి ఎలా ఉన్నో డిస్టెన్స్లో ఎవరిని ఫామ్ చేస్తుంటే మనకు ఒక హార్మోనిక్ ప్రోగ్రెషన్ని ఫామ్ చేసి పెడతాయని చెప్తున్నాడు. నెక్స్ట్ పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. సూపర్ క్వశ్చన్ రా, సూపర్ టాపిక్. ఏబి అనే లైన్ సెగ్మెంట్ని ఒక లైన్ సెగ్మెంట్, ఇప్పుడు ఇది ఉందమ్మా, దీన్ని రెండు భాగాలు చేయాలంటే ఇక్కడ కట్ చేస్తా, లేకపోతే ఇది కట్ చేస్తా, మిడిల్ అంటే మిడిల్లో కట్ చేస్తాను, లేకపోతే ఎక్కడ మొక్క చేసేస్తే రెండు మొక్కలు వచ్చేస్తాయి అనమాట. కానీ పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్
పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఏబి అనే లైన్ సెగ్మెంట్ని ఇక ఏబి 2 పాయింట్స్ డివైడ్ చేయాలన్నమాట. 2 పాయింట్స్ 3 భాగాలుగా చేయాలి. విషయం ఏంటంటే 3 పార్ట్స్ యొక్క ఏరియాలు సమానంగా ఉంటాయి. ఒకటి ఎక్కువ తక్కువ కదమ్మా. అప్పుడు ఇదిగో ఇప్పుడు ఈ పీక్యూని చూసారమ్మా, వీటిని ఏమంటే మనం పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటాం. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వేరు, పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ వేరు, పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటేనా 2 లైన్లు కట్ చేసుకుని వచ్చేది. పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ అంటే అదే టాపిక్ మీద ఎక్కువ లైన్ కట్ చేసుకుంటే అది ఇలాగ కట్ చేసుకుంటే అది పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ. ఒకవేళ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ కాకుండా పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అన్నాడు. పాయింట్ అన్నాడు చూడు, అదిగో సారీ ఇది రాదురా, అవి చూడమ్మా. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ప్లూరల్, అంటే కంపల్సరీగా 2. దీని మీద క్వశ్చన్ ఉంటాయిరా. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఉండమ్మా, ఇంటికి విషయం చెప్పలేదురా. అది పీ డివైడ్స్, ఇక్కడ రాసిన చూడండి, పీ డివైడ్స్ ఏబి బార్ ఇన్ ద రేషియో. ఒకవేళ పి అనే పాయింట్ కనుక డివైడ్ చేస్తే అది 1:2 రేషియో డివైడ్ చేసేదిరా. ఇది యూనివర్సల్, దీని గురించి మనం టెన్షన్ పడేది ఏం లేదురా. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. ఎలా మాస్టారు అంటే ఇది ఒక పార్ట్ నాన్న, ఇది ఒక పార్ట్, ఈ 2 పార్ట్లుగా. అందుకే పి అనే పాయింట్ ఫస్ట్ వస్తుంది కాబట్టి 1:2. ఇదే స్టోర్ క్యూకి వాడితే క్యూ డివైడ్స్ ఏబీ బార్ ఇన్ ద రేషియో ఎన్న ఫార్ములా 2:1. 2 అంటే ఇది 2 రా అందరమ్మా. సారీ ఇది కదమ్మా, ఇది క్యూ, ఇది 2:1. ఎందుకు 3 ఈక్వల్ పార్ట్స్ కదరా, అందుకని చెప్పేసి 2 అడుగుతుంది. పాయింట్ చూడండి ఇక్కడ. If P and Q are points of trisection of AB bar, sorry nana, ante if P and Q are points of trisection of AB bar, then midpoint of AB is equal to the midpoint of AB is the same as the midpoint of PQ. Clear? AB ante full line ki midpoint anna, PQ ki midpoint anna, ఇది ఆథరైజ్డ్ అమ్మా, మళ్ళీ స్పెషల్గా చెప్పిందేం లేదు. నెక్స్ట్ చూడరా, నెక్స్ట్ అమ్మా, మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ బార్ ఈజ్ సేమ్ యాజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్, ఓకే అది కూడా అంతేలేదు, తీసేయండి. ఒకసారి ఇది చూడండి రా, ఏది హార్మోనిక్ కాంజుగేట్లో 2వ ఫార్ములా చూడండి. హార్మోనిక్ కాంజుగేట్లో ఎన్నో ఫార్ములా? 2వది. ఆల్రెడీ అదే ఇందాక ఇచ్చినట్టున్నాను, ఇక్కడ చూద్దాం ఒక నిమిషం. హార్మోనిక్ కాంజుగేట్, ఓకే అంతేలే, అదా రండ్రా. అది హార్మోనిక్ కాంజుగేట్ 2 చూడండి ఒకసారి. ఇఫ్ పీక్యూ డివైడ్ ఏబీ బార్ హార్మోనికల్లీ ఇన్ ద రేషియో m:n, ఒకవేళ ఏబీ బార్ అనే లైన్ సెగ్మెంట్ని పి అనే పాయింట్ క్యూ అనే పాయింట్ డివైడ్ చేసేసింది. ఎలా డివైడ్ చేసినాయి? హార్మోనికల్గా డివైడ్ చేసేసింది. ఏ రేషియోస్లో అంటే m:n అనే రేషియో. ఏ రేషియోనా? m:n అనే రేషియో డివైడ్ చేస్తే అదిగో ఇన్ ద రేషియో, దెన్ ఏ కామా బి డివైడ్. ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ని పీ కొత్తగా ఏర్పడిన పీక్ అనే లైన్ సెగ్మెంట్ని ఆల్రెడీ పాత 2 ఉన్నాయి, అది ఏబి ఏ రేషియోలో డివైడ్ చేస్తాయి? మరి ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేది ఏంటిది? ఏబి అనే లైన్ సెగ్మెంట్ని పి క్యూ అనే పాయింట్స్ ఏ రేషియో డివైడ్ చేస్తారంటే మనకి m:n రేషియోలో. ఇప్పుడు పీక్యూ అనే లైన్ సెగ్మెంట్ని ఏబి అనే పాయింట్స్ ఏ రేషియో డివైడ్ చేస్తాయి అంటే దీని మీద అడుగుతారు. ఫార్ములా చూడండి, m-n/m+n. ఏ ఫార్ములానా? m-n/m+n. ఇది ఫార్ములా, మంచి ఫార్ములా అది మాత్రం. అంటే నాకు పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ చెప్పేటప్పుడు నాకు ఏంటి చెప్పలేదు అని అనిపించింది, అందుకని మళ్ళీ డిస్కస్ చేస్తాం చూడండి కొద్దిగా. అయిపోయిందమ్మా, నెక్స్ట్ చూడండి. ఓకే, కొలీనియారిటీ ఏముందిలే, ఇఫ్ ఆల్ ద పాయింట్స్ లేకపోతే 3 or more పాయింట్స్ అంటే, అరే ఇందాక చెప్పాను రా, ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్లో ఒక పాయింట్, మీ క్యాంపస్లో ఒక పాయింట్ కనుక ఉంటే 2 జాయిన్ చేసి ఆటోమేటిక్గా నాకు ఒక లైన్ సెగ్మెంట్ వస్తుంది.
లేకపోతే ఇండియాలోనో అమెరికాలోనో ఉన్నా పర్లేదమ్మా, కలుపుకునే వాళ్ళం అంతే. సముద్రాలు, సప్త సముద్రాలు దాటుకుంటూ వెళ్ళి. కొలీనియారిటీ చెప్పాలి అంటే మోర్ దాన్ 3 or more పాయింట్స్ ఏ ఉంటుంది. అదిగో 3 ఎద్దుగో ఇచ్చాడు రా, స్పష్టంగా ఇచ్చాడమ్మా. 3 or more పాయింట్స్ ఆర్ సెట్ టు బి కొలీనియర్ ఇఫ్. కాదురా, అది అక్కడ 2 F'లోనే చూడండి రా మెటీరియల్లో. అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, అంటే ఇది జరిగితే అది జరుగుతుంది, అది జరిగితే ఇది జరుగుతుంది అని దాని అర్థం. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అండ్ ద స్ట్రైట్ లైన్, అంటే సేమ్ లైన్ అనమాట. అది తెలిసిందే కదా అందరికి. చూడమ్మా నెక్స్ట్ పాయింట్. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఉంటారు, ద పాయింట్స్ ఏ కమ్ బి కమ్స్ ఆర్ కొలీనియర్ ఇఫ్ ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. అంతేనమ్మా, అంటే మనకున్న దాన్ని బట్టి అనమాట. ఇది ఏ బి సి అంటే ఇక్కడ వేస్తాం. అప్పుడు ఏమొచ్చింది రా, సమ్ ఆఫ్ ఏసీ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి. అదిగో ఏసీ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఏ రెండు యాడ్ చేసాను అంటే కొలీన్ చెప్పాలి అంటే నన్ను ఒక మంచి పాయింట్ వచ్చేసి సమ్ ఆఫ్ A2 ఈజ్ ఈక్వల్ టు థర్డ్ వన్. ఏమైనా 2 కూడితే 3 దానికి ఈక్వల్ అయిపోవాలన్నమాట. అప్పుడు ఏమంటాం మనం, కొలీనియారిటీ అంటాం. కండిషన్ సాటిస్ఫైడ్. లేదు అంటే కొలీనియర్ అయితే ట్రయాంగిల్ దొరుకుతుందరా, దొరకదుగా. కొలీనియర్ అయితే ట్రయాంగిల్ మనకి ఎగ్జిస్ట్ కాదు. అలా ఎగ్జిస్ట్ కాలేదు అని చెప్పేపోతే ఏం చెప్తాను చెప్పనా, ఏరియా ఈజ్ ఈక్వల్ టు 0. అదిగో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ బికమ్స్ 0. నెక్స్ట్, ద కండిషన్ ఫర్ ద 3 పాయింట్స్ సో అండ్ సో బి కొలీనియర్. ఒకవేళ 3 పాయింట్లు ఇచ్చేసి కొలీనియర్ చెప్పాలంటే ఇందాక ఫార్ములా ఉంది కదరా, x1 మైనస్ x బై x మైనస్ x2 ఈజ్ ఈక్వల్ టు y1 మైనస్ y బై y మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు, ఇంకా జడ్ అయితే అదిలేమ్మా, 3Dకి వెళ్ళిపోతాం మనం. ఇక్కడ ఇది ఆపేసి అనమాట. నెక్స్ట్ చూడమ్మా, చూడండి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఏరియా ఈజ్ నాన్ నెగిటివ్, అంటే ఏరియా నాన్ నెగిటివ్ అంటే 0 ఉండాలో ఉండకూడదురా. ఏమి లేదంటే 0 ఉండొచ్చు, కానీ నెగిటివ్ డైరెక్షన్. అరే నెగిటివ్ వచ్చింది అంటే ఇప్పుడు నేను ఉన్నానమ్మా, మీకు లైవ్ క్లాస్ ఇస్తున్నా, ఇన్స్టిట్యూట్లో ఉన్నాను రా. ఇక్కడ నుంచి నేను -5 kilometers వెళ్ళాలంటే ఇంకా గుంట తవ్వుకుని ఆ గడ్డబారది తీసుకుని తవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోవాలన్నమాట. నెగిటివ్ డైరెక్షన్ 10 kilometers అంటే రైటో లెఫ్టో అప్ డౌన్ ఏదో డౌన్ వెళ్ళకూడదు, పొరపాటు కూడా గుర్తుంచుకోండి. చూడమ్మా ఏరియా, అందుకే ఏరియా ఇజ్ నాన్ నెగిటివ్. నెగిటివ్ అనే పదం లేదు లేదు లేదు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా, వీడి ఇచ్చిన ఫార్ములా చూడండి, హాఫ్ మాడ్ x1 y1 1 x2 y2 1 x3 y3 1. అది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఇంకో ఫార్ములా కూడా ఉందిరా, అది ఎక్కడ ఉందమ్మా, ఇంకో ఫార్ములా హాఫ్ ఆఫ్ x1 మైనస్ x2 ఇంటూ x2 మైనస్ x3. కాదు ఇక్కడ రాదులేమ్మా, y1 మైనస్ y2 ఇక్కడ x2 మైనస్ x3 ఇంటూ చూడమ్మా ఒకసారి, హాఫ్ మాడ్ x1 మైనస్ x2 y1 మైనస్ y2 x1 మైనస్ x3 y1 మైనస్ y3. ఇది అరే మీకు ఆల్రెడీ 10th విని ఉంటారు, ఇంత బాగా వచ్చి చూసారమ్మా ఫార్ములా. ఏంటిది అది అంటే అది కూడా రాసేస్తానంట. హాఫ్ మాడ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఓకే, ఈజ్ క్లియర్? మూడిట్లో ఏదైనా వాడుకోవచ్చు, నా సలహా. ఇది కానీ ఇది కానీ తప్పేం కాదురా. అంటే ఏంటంటే సింప్లికేషన్స్ టైం పడుతుండే అనమాట. సార్ నాకు అయిపోలేదు, బాగా వచ్చింది, ఊది పారేస్తానండి అంటే ఓకే, నేను కాదన్నగా. నాకు కావాల్సిన సొల్యూషన్ చేయడం కదా నాన్న, మిగతా మనకెందుకు మాస్టారు. అంతేగా. నెక్స్ట్ అమ్మా, ఇక్కడ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇది అయిపోయింది. అరే ఒకవేళ ఆ ట్రయాంగిల్లో ఉన్న 3 వర్టిసెస్లో ఎవరైనా పొరపాటున 0 0 కనుక అయితే సమ్ చేసేటప్పుడు అప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవాలంటే ఫార్ములా హాఫ్ మాడ్ x1 y2 మైనస్ x2 y1. ఇది కూడా పేర్ ఆఫ్ స్టేట్మెంట్స్ వాడేస్తాం. ఫార్ములా పుట్టుకొచ్చిందేమో ఇక్కడ, కానీ ఆడ పడితే అక్కడ వాడుతుంటాం, ఎప్పుడు పడితే అప్పుడు వాడుతుంటాం, ఎలా పడితే అలా వాడుతుంటాం. ఫార్ములాని మనం సందర్భానుసారంగా వెళ్ళిపోవాలంతే. నెక్స్ట్, ఏరియా ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ చూడమా, √3/4 a². ఏ అంటే సైడ్. నెక్స్ట్ h²/√3, అది కూడా ఉందా. h²/√3 అంటే ఇక్కడ హైట్ అంటే h వచ్చేసి ఏంటమ్మా అక్కడ లెంత్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్ త్రూ ఏనే కదమ్మా, బీసీ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి,
ఇఫ్ జీ ఈజ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్, ఒకవేళ జీ కనుక ట్రయాంగిల్ ఏబిసికి ఏమైతే సెంట్రాయిడ్ అయితే అప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా వచ్చేసి చూడండి రా, అసలు ఇక్కడ సెంట్రాయిడ్ ఇచ్చి కింద సెంట్రాయిడ్ పరిచయం చేసి చూడండి రాడు. ఓకే చూడండి, ఇది జీ, ఒకవేళ జీ అనేది కనుక సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అయితే ట్రయాంగిల్ ఏబిసి కనుక్కోవాలి అంటే 3 times ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ జిఏబి, అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి తీసుకుని అనుకున్నానా. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వచ్చేసి చూడండి, డెల్టా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వచ్చేసి 3 times ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ జిఏబి కానివ్వండి, లేకపోతే అదేరా ఏబిజీ కానివ్వండి, లేకపోతే ఏజీసీ కానివ్వండి, లేకపోతే బీజీసీ కానివ్వండి. అంటే ఇది లేకపోతే ఇది లేకపోతే ఇది కనుక్కుని దేంతో చేస్తే సరిపోతుంది, మనకి 3తో చేస్తే సరిపోతుంది. వాడు క్వశ్చన్ ఇదే ఇస్తాడు రా, క్వశ్చన్ వాడు ఏ ఇస్తాడు, బి ఇస్తాడు, జీ ఇస్తాడు, కానీ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కో అంటాడు. మనం మా ఫార్ములా వేసేస్తాం 3 ఇచ్చిన వాటికి, అది ఇందాక ఫార్ములా ఉన్నాయిగా, నాకు 3 ఫార్ములా ఏదైనా వేసేస్తాను, వేసి ఆ వచ్చిన ఆన్సర్ని 3 టేబుల్తో మల్టిప్లై చేసుకుంటాం, ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడమ్మా, అది కాదురా, చూస్తున్నారా పిల్లలు, అది ఇక్కడ అయిపోయిందమ్మా, ఇప్పుడే ఇది 4th పాయింట్ అయిందిరా ఇప్పుడే. 5th వన్ చూడమ్మా, అది ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ఇదిగో ఏనే బండి దాని రెసిప్రోకల్, బి దాని రెసిప్రోకల్, సి దాని రెసిప్రోకల్. అప్పుడు ఫార్ములా చూడండి, ఈజ్ ఫార్ములా చూడండి రా, ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ బై 2 ఏబిసి. అరే ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉందరా 2,1/2, 3,1/3, 4,1/4 ఇలాగ సింక్ ఎలాగ ఇచ్చాడు అనుకున్నా. అప్పుడు ఫార్ములా వచ్చేసి ఏబిసి 1/a 1/b 1/c అది దాని అర్థం. అప్పుడు ఫార్ములా ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ బై 3 ఏబిసినా 2 ఏబిసినారా 2 ఏబిసి 2 ఏబిసి. నెక్స్ట్ 2 అయిపోయినాము. సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇది కూడా డిస్కస్ చేసింది ఇప్పుడు, ఏబిజి జీపీఏ జిఏసి అని చెప్పేసి, ఏసీజీ అని చెప్పేసి. నెక్స్ట్ చూడమ్మా కొద్దిగా, ఏం లేదురా, ఒక ట్రయాంగిల్ అంటండి, ట్రయాంగిల్ లోపల మనకి మిడ్ పాయింట్స్ ఉన్నాయి కదరా, ఈఎఫ్ ఇదిగో ఏబిసి హియర్ డిఈఎఫ్. ఈ ముగ్గుని ఇలాగ నేను జాయిన్ చేస్తానమ్మా, భారీ శ్రద్ధగా చూడండి అమ్మా. మొత్తం నాకు 4 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి, 4 కూడా ఈక్వల్ ఏరియాస్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. అప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకి ఫామ్ వచ్చేసి మనకి 4 times ఆఫ్ వాళ్ళు కావాలనే డైరెక్ట్గా ఎవరైనా మనకు వచ్చేసి అంటే 2 ఇస్తారు, ఒకటి అన్నోన్ వాల్యూ అంటే సెంటర్డ్గా ఏదైనా సింక్ ఎలాగిస్తుంటారు అనమాట. అప్పుడు మనం ఏం చేస్తాను, నేను ఈ 3 వర్టిసెస్ని వాడుకుని ఆ 3 వర్టిసెస్ని వాడుకుని నేను ట్రయాంగిల్ కనుక్కుంటా, ఏరియా కనుక్కుంటా అంటారా. ఆ ఏరియాని 4 times చేసేసుకుని సరిపోతుంది. దానికి చూడండి అద్దెగో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మిడ్ పాయింట్స్ ఎక్కడ ఉందిరా అద్దెగో లాస్ట్ అదిగో లాస్ట్ వచ్చేసి డిఈఎఫ్ లేకపోతే ఇంకోటి ఏఈఎఫ్ లేకపోతే డిసిఈ అదిగో డిసిఈ అన్న, లేకపోతే అది ఇది ఏబి కదరా, ఇది డిఎఫ్బి. ఇలాగా ఇది కానీ లేకపోతే ఇది కానీ లేకపోతే ఇది కానీ లేకపోతే ఇది కానీ. ఎందుకంటే అడిగేది మెయిన్ ట్రయాంగిల్ యొక్క ఏరియా అడుగుతారు. మెయిన్ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవాలి అంటే లోపల వాడు ఇచ్చిన ఆప్షన్స్ని యూజ్ చేసుకొని మనం ఒక ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కొని దాన్ని సింపుల్గా 4తో మల్టిప్లై చేస్తే చాలు. ఎవరితో చేయాలండి 4తో. నెక్స్ట్ ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ వచ్చేసి కొద్దిగా చాలా రేర్గా అడుగుతుంటారమ్మా. నెక్స్ట్ ఏంటన్నా మనకి సెంట్రాయిడ్. అరే సెంట్రాయిడ్ అంటే కొన్ని పేర్లు జాగ్రత్తగా గుర్తుంచుకోండమ్మా. సెంట్రాయిడ్ అంటే జి అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాము. సెంట్రాయిడ్ రావాలి అంటే ద పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ ఆఫ్ మీడియన్స్. ఏంటి సార్ మీడియన్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. మీకోసం బొమ్మని కొద్దిగా ఇలా వేస్తున్నాను చూడండి అన్న.
అది ఇది ఒక ట్రయాంగిల్ ఇచ్చారా, ఏ బి సి. అదిగో ఈ ఏ అనే వర్టెక్స్ నుంచి బీసీ ఉంది చూసానా, బీసీ అనే సైడ్కి నేను మిడ్ పాయింట్ని జాయిన్ చేసేలాగా ఒక లైన్ డ్రా చేసేసాను. దాని పేరే మీడియన్ ఆఫ్ ద ట్రయాంగిల్. అంటే ఏంటి, ఒక వర్టెక్స్ నుంచి నేను ఆపోజిట్ సైడ్ ఒక మిడ్ పాయింట్ని జాయిన్ చేసేలాగా ఒక లైన్ డ్రా చేశా, అది మీడియన్. అటువంటి మీడియన్లు చాలా ఉంటాయిరా, అంటే సారీ నాన్న 3 ఉంటాయి ట్రయాంగిల్ లోపల కాబట్టి, మామూలుగా అయితే వేసి. కానీ ఆ 3 ఎక్కడైతే కలుసుకుంటున్నాయో వాడి పేరే సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. వాడి పేరేంట్రా, సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. దాన్ని ఏ లెటర్ రిప్రజెంట్ చేస్తాం మనము, జీ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, అదిగో. నెక్స్ట్ చూడండి రా, సెంట్రాయిడ్ డివైడ్స్ ఈచ్ మీడియన్ ఫ్రమ్ ద వర్టెక్స్ ఇన్ ద రేషియో 2:1 ఇంటర్నల్లీ. అంటే సెంట్రాయిడ్ అంటరా విషయాలు చిన్న చిన్నవే కానీ తప్పదురా. ప్రతి ఒక్క మీడియన్ని కూడా అదిగో డివైడ్స్ ఈచ్ మీడియం ఫ్రమ్ వర్టెక్స్ ఇన్ ద రేషియో 2:1 రేషియోలో డివైడ్ చేసేది అంటాం. ఏ రేషియో అన్నా 2:1 అనే రేషియో డివైడ్ చేసి సెంట్రాయిడ్ ఫార్ములా చాలా నేర్చుకుంది. x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. ఇదే క్వశ్చన్ 3Dలో ఉంటుందిరా, నేను అంతకు చెప్పేది. అక్కడ ఎక్స్ట్రాగా z1 + z2 + z3/3 కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ ప్రతిగా అడగను నాన్న, ఓకేనా. ఇది వచ్చేసి ఏంటిది, సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. మనం నెక్స్ట్ క్లాస్లో కొద్దిగా సమ్స్ లోపలికి ఎంటర్ అయిపోతూ ఉన్నాము.